రేపు శక్తివంతమైన 3వ లక్ష్మి గురువారం. ఈ లక్ష్మీవ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు వచ్చే మార్గశిర లక్ష్మీవారం రోజున మనలో చాలామంది లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో లక్ష్మీదేవిని భక్తితో పూజించటం ఎంతో శ్రేయస్కరం. ఇలా చేస్తే మొత్తం సంవత్సరమంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ లక్ష్మీ గురువారంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ మంత్రాలు చదవాలి, పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు 3వ లక్ష్మీ గురువారం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట. ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పద్ధతిగా పూజిస్తే మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుందని నమ్మకం. కాబట్టి ఈ 3వ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి దీపారాధన చేసుకోండి. ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగి అదృష్టం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. పూజ చేసే స్త్రీలు స్తపలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజగదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఎరుపు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అందంగా అలంకరించాలి. లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని విశ్వాసం. కాబట్టి ఎవరు లక్ష్మీదేవిని అందంగా అలంకరించి భక్తితో పూజిస్తారో ఆ ఇళ్లలోకి ఆమె సులభంగా ప్రవేశిస్తుంది. గులాబీ పూలతో పూజిస్తే డబ్బుపరంగా ఎంతో శుభఫలితాలు కలుగుతాయి. పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించటం తప్పనిసరి. అందుకే పసుపు గణపతిని తయారుచేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు మరియు పూలును సమర్పించి నమస్కారం చెయ్యాలి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు అమ్మవారికి ముందుగా తాంబూలం సమర్పించి దీపాలు వెలిగించాలి. ప్రత్యేకంగా ఈ లక్ష్మీ గురువారం నాడు పిండి దీపాలు వెలిగించటం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి. లేకపోతే ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు. పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం సమర్పించటం ఉత్తమం. అందుకే ఈ లక్ష్మీ గురువారం నాడు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారుచేసి అమ్మవారికి నివేదించండి. ఈ రోజున ఎవరు ఇంట్లో పాలు పొంగిస్తారో వారి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత లేకుండా అఖండ ఐశ్వర్యం ప్రసాదమవుతుందంటారు. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. కాబట్టి ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి పూజగదిలో ఉంచండి. అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి పూజ చేయాలి. ఒక పసుపు దారంలో 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేస్తే అప్పుల భారాలు, ఆర్థిక కష్టాలు తొలగుతాయని విశ్వాసం. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి లేదా కనకధారా స్తోత్రాన్ని పఠించండి. పూజ అనంతరం లక్ష్మీదేవికి మంగళారతి ఇచ్చి మార్గశిర వ్రత కథను చదవాలి. చివరగా 3 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. పూజ పూర్తి చేసిన తర్వాత 3 ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం సమర్పించండి. ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుందని నమ్మకం. ముత్తైదువులు అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో ఉన్న అమ్మవారికే తాంబూలాన్ని సమర్పించి నమస్కారం చేయండి. తుదకు ఇంట్లో పూజ పూర్తయ్యాక తులసి కోట వద్ద దీపారాధన చేసుకోండి. తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తూ పచ్చిపాలు నివేదించండి. తులసి కోటకు పచ్చిపాలు సమర్పిస్తే, త్వాలు సమర్పిస్తే తులసమ్మ ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తుందంటారు. ఉదయం మొత్తం ఉపవాసంగా ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. అయితే ఈ రోజున లక్ష్మీ పూజ చేసేవారికి కటిక ఉపవాసం అవసరం లేదు.
పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం కొనసాగించవచ్చు. మీకు వీలైతే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించండి. ఈ విధంగా అమ్మవారి చల్లని కృపాచూపు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ మనసులో ఏదైనా కోరిక తక్షణమే నెరవేరాలననుకుంటే అమ్మవారికి ఎర్ర గాజులు మరియు ఎరుపు రంగు రవికను సమర్పించండి. అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా ఫలిస్తాయని నమ్మకం. లక్ష్మీదేవి సంచరిస్తుందని చెప్పబడే ఈ మార్గశిర గురువారం నాడు మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుందని పురాణాలు చెబుతాయి. కాబట్టి ఈ రోజున స్వస్తిక్ గుర్తు వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి స్థిరంగా కాపురం ఉంటుండట. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సాయంత్రం 6 గంటలకు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాల వెలుగుతో ఇంటిపై ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయని విశ్వాసం. అలాగే సాయంత్రం తులసికోట ముందు దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. దీంతో ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం పెరుగుతుంది. కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలను చదివి అమ్మవారికి నమస్కారం చేయాలి. దీంతో ఆర్థిక సమస్యలు తొందరగా తగ్గుతాయని నమ్మకం. వాస్తు ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ మార్గశిర గురువారం నాడు మీ బీరువాను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టండి. ఇది సంపదను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుతుందని చెబుతారు. ఈ లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు షాంపూ వేసుకోవద్దు. చల్లని నీటితో మాత్రమే తలస్నానం చెయ్యాలి. అలాగే దువ్వెనతో జుట్టు దువ్వకూడదు. తలకు నూనె రాయడం, చిక్కులు తీయడం కూడా పూర్తిగా మానుకోవాలి. ఇక ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఈ రోజున చేసే గోపూజలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి మీ దగ్గర్లో ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు అరటిపండు తినిపించి ప్రదక్షిణాలు చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకల పాపాలన్నీ తొలగిపోయి విశిష్టమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామం చదివితే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఇక మనలో చాలామందికి బాగా డబ్బు సంపాదించి త్వరలోనే ధనవంతులవ్వాలని కోరిక ఉంటుంది. అలాంటివారు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు శ్రీయంత్రాన్ని కాని కుబేర యంత్రాన్ని కాని తెచ్చుకొని పూజగదిలో పెట్టి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న ఫలంగా ఐశ్వర్యం కలిసివచ్చి అతి త్వరలోనే శ్రీమంతులవుతారు. పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి పసుపు కుంకుమలను దానంగా ఇవ్వండి. ఆ అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ లక్ష్మీ గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించాలి. అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ లక్ష్మీ గురువారం నాడు 11 సార్లు శ్రీసూక్తం చదవండి. అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.